ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత ఒక రోజుకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిణామాలు కేవలం నాటకీయతనే చూపిస్తోంది. అయితే అల్లు అర్జున్ విడుదల తర్వాత ఎంతోమంది సెలబ్రిటీస్ ఆయన్ని కలుస్తుండగా, తమ సంఘీభావాన్ని తెలుస్తుండగా మన సుడిగాలి సుధీర్ కూడా వెళ్లారు. సో సుధీర్ మన ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంతో ఎదుగుతున్నటువంటి ఒక హీరోగా ఉన్నారు. అలాగే ఆయన జబర్దస్త్, అలాగే ఇంకా ఢీ షోలు, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి వాటితోనే కాకుండా యాంకరింగ్ చేస్తూ కూడా ఆదరగొడతారు. సో ఇప్పుడు హీరోగా కూడా తనదైన స్టైల్లో మరి ఏడాదికో సినిమా చొప్పున మెల్లమెల్లగా వస్తూ తనకంటూ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకుంటున్న సుధీర్ మెగా ఫ్యామిలీకి ఎంతో ఆప్తుడు. నాగబాబు డాడు అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తాడు. అలాగే చిరంజీవి గారితోనూ మంచి అనుబంధం ఉంది. అలా మెగా ఫ్యామిలీలో చరణ్తో కూడా ఆయనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఈ తరుణంలో మెగా ఫ్యామిలీలో ఒక కష్టం ఉంటే ఖచ్చితంగా పక్కన నిలబడతారు. మన పవన్ కళ్యాణ్కి వీరాభిమాని సుడిగాలి సుధీర్, అందులో డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి ఆయన బయటకు వచ్చిన తరుణంలో తన సంఘీభావాన్ని తెలపడానికే అల్లు అర్జున్ ఇంటికెళ్లారు సుధీర్. నేరుగా వెళ్లి అల్లు అర్జున్ని కలిసి ఆయన్ని పరామర్శించి జరిగిన విషయాల పట్ల చాలా విచారం వ్యక్తం చేస్తూ సుధీర్ తన సపోర్ట్ని అయితే బన్నీకి అందించారు. సో నిజంగా తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ నిజంగా దానికి డైరెక్ట్గా అల్లు అర్జున్ ఎలా కారణమవుతారని ఫ్యాన్స్ స్టిల్ క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఒక ప్రాణం పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరొక చిన్న బిడ్డ మరి ప్రాణాల కోసం పోరాడుతూ ఉన్నాడు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక బాలుడు, ఆ రేవతి అనేటువంటి మహిళ కుమారుడు ఇంకా హాస్పిటల్లో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇది భరించలేనటువంటి ఒక బాధాకరమైన ఉద్దేశమే. కాకపోతే నేరుగా ఆయన్ని ఈ రకంగా ఎదుర్కోవడంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే ఆయన అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ తెచ్చుకోవడం అంతా కూడా చకచకా జరిపోయింది. అసలు దీనికి ఎంత కారణం ఏంటనేది అర్థం కావడం లేదంటున్నారు అభిమానులు.